హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదండి షూటింగ్ వస్తాను. క్యారీ వ్యాన్లో నుంచి అయితే అప్డేట్ చేసేస్తానని చెప్పేసి క్యారీ వ్యాన్ రెంట్ అప్పు తీసుకొని చేస్తాను అనమాట మా ఫ్రెండ్ది. ఫ్రెండ్స్, ఇంకా నామినేషన్ లిస్ట్ అండి, బిగ్ బాస్ సంబంధించిన నామినేషన్ లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరిగిందనమాట. ఎవరు నామినేట్ చేస్తారు ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా షూటింగ్ ఎవరిది, తెలుగు సినిమా షూటింగ్ ఎవరిది. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అని ఆప్షన్ వస్తుంది. హైప్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో ఇంకా బూస్టప్ అవుతుంది. నేను కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ నేను మారేడుమిల్లో ఉన్నాను, ఓకేనా. ఇంకా ప్రియా శెట్టి వచ్చి 2 కత్తులట్టుకు వస్తుంది. 2 కత్తులట్టుకు వచ్చేసి ఒక కత్తి సంజన గారికి కసా అని పొడుస్తుంది అనమాట. పాయింట్స్ చెప్తుంది. పాయింట్స్ చెప్పిన తర్వాత అప్పుడు ప్రియా గారు కళ్యాణ్కి ఇస్తారు. కళ్యాణ్ ఎవరు నామినేట్ చేస్తారో, కళ్యాణ్ వెళ్ళి రాము గారు నామినేట్ చేస్తారు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఫ్లోరా గారు వస్తారు 2 కత్తులు పెట్టుకొని. ఒక కత్తి కసాక్ అని చెప్పి రీతు గారికి పొడుస్తారు. రీతు గారికి పొడిచిన తర్వాత మళ్ళీ అదే ఫ్లోరా గారు సుమన్ శెట్టికి ఇస్తారు, ఓకేనా. సుమన్ శెట్టికి ఇస్తారనమాట. సుమన్ శెట్టి ఎవరు నామినేట్ చేస్తాడు, మనకి సంజన గారు నామినేట్ చేస్తాడు, ఓకేనా. కింద ఫోన్ ఉండే అందుకే కింద చూస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మర్యాద మనీష్ వస్తాడు 2 కత్తులు పెట్టుకొని. కళ్యాణ్కి కసాక్ అని పొడుస్తాడు అనమాట. ఒక కత్తి పొడిచిన తర్వాత పాయింట్స్ చెప్తాడు. పాయింట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ మర్యాద మనీష్ గారు ఇమాన్యువల్కి ఇస్తారు. ఇమాన్యువల్ తనుజా గారు నామినేట్ చేస్తాడు, ఓకేనా. ఇక్కడ భరణి గారు వస్తారు. భరణి గారు మనకి సంజన గారు నామినేట్ చేస్తాడు, ఓకేనా. ఇంకా సంజన గారి కసక్ అని పొడిచిన తర్వాత మళ్ళీ అదే భరణి గారు ఇంకో కత్తి నిఖిల్కి ఇస్తారు. నిఖిల్ వచ్చేసరికి తనుజా నామినేట్ చేస్తాడు, ఓకేనా. ఇంకా శ్రీజ వచ్చేసరికి కళ్యాణ్కి కసాక్ అని పొడుస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీజ కళ్యాణ్కి పొడిసింది కసక్ అని చెప్పేసి. పొడిసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి మనకి కళ్యాణ్ ఆట ఏమైనా మార్చిందా అనేది మనం చూడాలి, చెప్పలేం. ఇంకా శ్రీజ వచ్చేసరికి మాధురి వస్తుంది. మాధురి వచ్చేసరికి రీతుకి కసాక్ అనేది పొడుస్తుంది, ఎందుకంటే మాధురికి రీతుకి పడట్లే, మీ అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ మనకి సృష్టి, ఓకేనా, ఫస్ట్ డాన్సర్. ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చేసరికి డిమాండ్ పవన్కి కసాక్ అని పొడుస్తుంది అనమాట. కత్తి పొడిచిన తర్వాత పాయింట్లు చెప్తుంది. పాయింట్లు చెప్పిన తర్వాత మళ్ళీ అదే సృష్టి వర్మ మనకి రాముని ఇస్తుంది. రాము గారు గౌరీకి కసాక్ అనేది పొడుస్తారు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరెవరు వచ్చారంటే మనకి ప్రియా, ఫ్లోరా, భరణి, మనీషు, అలాగే మనకి శ్రీజ గారు వచ్చారు, ఓకేనా. మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు వస్తున్నట్టే వచ్చి మళ్ళీ మనకి బ్యాక్ అయితే వెళ్ళిపోయారు. ఆల్రెడీ నామినేషన్లో ఎవరున్నారు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పాను తెలుసా, 2 days ముందు చెప్పాను, ఓకేనా, 2 రోజుల ముందు చెప్పాను, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంకా నామినేషన్లో ఎవరెవరు ఉన్నారంటే మనకి మాధురి, తనుజ, సంజన, రాము, అలాగే మనకి డిమాండ్ పవన్, రీతు, గౌరవ్, పవన్ కళ్యాణ్, వీళ్ళండి నామినేషన్లో ఉన్నారు. ఈసారి చూడాలి ఎవరు నామినేట్ చేస్తారో. ఈసారి చూడాలండి ఎవరికి ఓట్లు ఎక్కువ వేస్తారన్నది. ఈసారి ఒకసారి ఏంటంటే ఇమాన్యువల్ ఉన్నాడని చెప్పేసి వీళ్ళకి ఉన్నాడని చెప్పి వీళ్ళకి అని చెప్పేసి మనకైతే ఉన్నది కదా. ఇక్కడ ఏంటంటే మనకి ఒకరి గురించి మర్చిపోయానండి. అదేంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ మనకు ఉపయోగించుకున్నాడంట ఇతను, మనకి ఎవరబ్బా, సాయి శ్రీనివాస్ ఇమ్యూనిటీ పవర్ ఉపయోగించుకుంటా రాజు అని చెప్పి బిగ్ బాస్ అయితే అన్నాడంట. ఎస్ సార్, నేను ఇమ్యూనిటీ పవర్ ఈ వారం ఉపయోగించుకుంటాను సార్ అంటే ఇమ్యూనిటీ పవర్ నుంచి మనోడు దూరం అయ్యాడు. అలాగే ఇమాన్యువల్ని ఎవరు నామినేట్ చేయలేదు, ఎందుకంటే కెప్టెన్ వల్ల, ఓకేనా. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఏంటంటే క్యారీ వ్యాన్ సెలబ్రిటీసు, ఓకేనా, జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటారు, ఓకేనా. ఆ క్యారీ వ్యాన్ ఇప్పుడు ఎలాగుందో మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. షూటింగు మనకి ఏంటంటే విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో, ఓకేనా. హీరోయిన్ చాలా సినిమాలు యాక్ట్ చేసింది, పేరు తెలీదు, ఇంకా రాలేదు లొకేషన్కి. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఆనంద్ దేవరకొండ తల్లి ఎవరో తెలుసా, నవ్యస్వామి చాలా ఢీ షోలో పార్టిసిపేట్ చేసింది, రవితోని కామెడీగా చేసింది కదా. ఆల్రెడీ ఫోటో తీసుకున్నాను, పెడతాను, మీకు అప్డేట్ పెడతాను, ఓకేనా. ఫ్రెండ్స్, ఇదే అండి షార్ట్ వీడియో, ఆల్రెడీ వన్ డే ముందు చెప్పేసాను. ఇది వీడియో వచ్చేసరికి చూసారు కదా, ప్రింటర్ల డిఓపి గారిదండి, ఓకేనా. కిందకి అయితే వెళ్ళాలి. క్యారీ వ్యాన్ ఇదనమాట. ఓకేనా, ఇది మీ బాత్రూమ్స్ అండి.
ఫ్రెండ్స్ ఇదనమాట ఈ వీడియో, ఈ షార్ట్ వీడియో అబ్బా, ఓకేనా. ఇంకోటి ఆనంద్ దేవరకొండ మ్యాక్సిమం పైన లొకేషన్ కూడా చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. దిస్ ఇస్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. దిస్ ఇస్ గోపి సైనింగ్ అప్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.